విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000566466. సార్, ఐపీఎస్ తీర్పై సుప్రీం ఫైర్ క్షమాపణలు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ పదే పదే చర్చకు వచ్చిన అంశం కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు అనేవాళ్ళు ఐఏఎస్ అన్నట్టు ఐపీఎస్లు మరింతగా అంటే వాళ్ళు ఉంటే కేసులు పెడతారు, వీళ్ళు ఉంటే కేసులు తీసేస్తారు, వీళ్ళు కొత్తగా కేసులు పెడతారు. అంటే ఒక విధంగా రాష్ట్రంలో కేంద్రంలో త్రిశూల వ్యూహం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వంత పాడే పాత్రలకు వీళ్ళు మారిపోతున్నారన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది. అనేకసార్లు చర్చలకు కూడా వస్తుంది మనలాంటి వాళ్ళ దగ్గర. కానీ నిన్న ఇదే విషయమే బీహార్కు సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్, అతని పేరు అశోక్ మిశ్రా. ఈ అశోక్ మిశ్రా అనే ఆయన సుప్రీంకోర్టు నానా చివాట్లు పెట్టింది. మీరు రాజ్యాంగానికి విధేయులా లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకు విధేయులా అని ఒక ప్రశ్న వేసింది. ఎందుకని అంటే ఈ పెద్ద మనిషి స్పెషల్ ఫోర్స్లో ఉన్నటువంటి ఉన్నతాధికారి, ఐపీఎస్ అధికారి. ఈయన గతంలో శిక్ష పడి జైలుకు వెళ్ళిన ఒక క్యాండిడేట్కి ఇది ఒక విధంగా వివేక కేసు లాంటిదే. అతన్ని వదిలిపెట్టాలి, అతని మీద ఏమీ లేదు అని అఫిడవిట్ దాఖలు చేశాడు. అంటే ప్రభుత్వం తీసుకున్న, పోలీస్ శాఖ తీసుకున్న వైఖరికి కూడా పూర్తి విరుద్ధం ఇది. ఆ స్పెషల్ ఆఫీసర్ అయినా స్పెషల్ ఫోర్స్ కాబట్టి స్పెషల్ పోలీస్ ఎస్పీ, ఈ స్పెషల్ పోలీస్ తరఫున తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. వీళ్ళని ఏమి లోపల పెట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళ మీద పడిన శిక్ష కూడా సరైనది కాదన్న పద్ధతిలో అతను అఫిడవిట్ దాఖలు చేశాడు. కోర్టుకు చాలా చాలా ఆగ్రహం వచ్చింది. జస్టిస్ అమానుల్లా ధర్మాసనం దీన్ని విచారించింది. అసలు మీరు ఏమి ఘోరంగా చేశారు, మిమ్మల్ని ఉన్న ఫలానా మిమ్మల్ని తొలగించేసి మీకు జరిమానా కూడా వేయాలి అంటే లేదు. ఆయన క్షమాపణలు పంపించాడు. ముందు తెలియక పొరపాటు జరిగింది, నేనేదో నాకు వచ్చిన సమాచారాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఫార్వర్డ్ చేశాను కాబట్టి నన్ను క్షమించగలరని ఒక లెటర్ రాశాడు కోర్టుకు. కానీ కోర్టు దాన్ని ఆమోదించలేదు. ఈ లేఖలు గీకలు కుదరవు, స్వయంగా నువ్వు కోర్టు ముందు హాజరై ఏం చెప్తావో చెప్పుకో అని అడిగింది. సో ఆయన కోర్టుకు హాజరై నా సంపూర్ణంగా క్షమాపణలు చెప్తున్నాను, నన్ను క్షమించండి, నేను పొరపాటు పడ్డాను, నా దగ్గర సమాచార లోపం వల్ల ఇలా జరిగింది అని చెప్పాడు. కోర్టు మేమేం సంతృప్తి చెందలేదు నువ్వు చెప్పిన సమాధానం వల్ల, కానీ క్షమాపణలు చెప్పావు కాబట్టి ప్రస్తుతానికి నేను వదిలిపెట్టేస్తున్నాను, ఇది నీకు పెద్ద లెసన్ ఇది. అతను కూడా అన్నాడు, నేను చాలా జ్ఞానం పొందాను దీనివల్ల అది ఇదని. నువ్వు డబ్బు, నీకు జీతం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది, అది ప్రజల డబ్బుతో ఇస్తారు. పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు ఇవ్వరు నీకు జీతము. ఈ నేర్చుకోవడానికైనా పనికి వచ్చింది కదా, ఇప్పటి నుంచి అయినా బుద్ధిగా ఉండు, మళ్ళీ తేడాలు వస్తే మటుకు మేము చాలా తీవ్రంగా తీసుకుంటామని చెప్పి హెచ్చరించింది. నేను అనుకుంటాను ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న చర్చ రీత్యా దీనికి చాలా చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. అధికారులు వాళ్ళకు అనుకూలం, వీళ్ళకు అనుకూలం, ప్రతిదానికి ముద్ర ఏంటంటే మీడియా వాళ్ళకు అనుకూలం, వీళ్ళకు అనుకూలం. ఇప్పుడు అసలు ఒక సెంట్రల్ పాయింట్ లేదా, ఒక కాన్స్టిట్యూషనల్ స్టాండ్ లేదా, యుక్తాయుక్త విచక్షణ అన్నది లేదా. అందుకని ఎలా చేశాడని అడిగింది కోర్టు. నిన్న నేరస్తుడని చెప్పి తేలిదంతా ఆయన ఒక్కసారిగా నిర్దోషాన్ని నువ్వు ఎలా భావించావు, ఆయన తరఫున నువ్వు అఫిడవిట్ ఎలా వేస్తావు అని. ఇప్పుడు అదే కదా నిన్న కూడా మనం చర్చించాం. ఏసీబీ కోర్టు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా తీవ్రంగా చెప్పారు. అందుకని ఇది ఒక ల్యాండ్మార్క్ కామెంట్ కింద, జడ్జిమెంట్ కింద మనం తీసుకోవాల్సింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000566466.